వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. సో ఈరోజైతే నేను స్పీడ్ రన్నింగ్ చేయబోతున్నాను అనమాట. ఎలా అంటే యాక్చువల్లీ మనకి మార్కెట్ ప్లేస్ ఉంది కదా, ఇది మార్కెట్ ప్లేస్లో ఒక కొత్త ఆర్డర్ అయితే రిలీజ్ అయింది. అది ప్రాక్టీస్ స్పీడ్ రన్ అని. సో అదైతే ఒకసారి ఆడి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందని. స్పీడ్ రన్నింగ్ని మనం నేర్చుకోవచ్చు అనమాట, ప్రాక్టీస్ చేయొచ్చు. సో దాంట్లో టైప్స్ ఉంటాయి. సో లావా పూల్తో పోర్టల్ బిల్డ్ చేయడం, అండ్ నెదర్ ఫార్ట్రెస్లో బ్లేజ్ రాడ్స్ కలెక్ట్ చేయడం, ఇలాంటివి ఉంటాయి. సో లోడ్ అయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. సో ఇటుకైతే వచ్చేసాము. వీడు ఏం చెప్తున్నాడంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అన్నీ కంప్లీట్ చేయాలా అని అంటున్నాడు. సో మనం ఫస్ట్ ఇలా వెళ్తే ఇక్కడ మనకు ఒక పోర్టల్ ఉంటుంది. ఈ పోర్టల్ లోపల ఎంటర్ అయితే మనకు ఫస్ట్ గేమ్ అయితే ఫస్ట్ ఒక టాస్క్ అయితే వస్తుంది. నెదర్ పోర్టల్ బిల్డ్ చేయాలి. అదే ఏంటబ్బాయి, ఎస్. సో ఇది నాకు వచ్చు, లైట్గా నేర్చుకున్నాను. సో ఫస్ట్ ఇలాగ ఒకటి చేసుకోవాలి. 1 2 3 అండ్ ఇక్కడ క్రౌచ్ చేసి ఇక్కడ ఒకటి, అండ్ బయటకు వచ్చేసి అక్కడ ఒక వాటర్ బకెట్ చేసేయాల. అండ్ ఇప్పుడు లావా ఎత్తుకొని బిల్ చేసేసి ఇటు సైడ్. సో ఇదంతా మీరు చూడండి, ట్రై చేయండి. సో మామూలుగా అయితే మనము పెద్ద ప్రాసెస్ డైమండ్ పికాక్స్ చేసుకొని దాన్ని బ్రేక్ చేసి ఇలా అంతా కాకుండా ఇది ఈజీ వే అనమాట. దొబ్బ రావాలి పోతా. సో గైస్ నేను అంత ప్రో ప్లేయర్ కాదనమాట పోర్టల్స్ బిల్డ్ చేయడం, ఎందుకంటే నేను ఎప్పుడు స్పీడ్ రన్నింగ్స్ ఆడలేదు. సో దట్ నేను అంత స్పీడ్గా చేయలేను అనమాట. అడ్జస్ట్ కాండి. సో ఇక్కడ ఒకటి అండ్ ఇంకొకటి ఇక్కడ, ఎస్. సో ఇదైతే రెడీ. మరి దీన్ని అక్కడే వేసేయాలా, వేసేసి ఇంకొక లావా బకెట్ కింద. ఇప్పుడు పోర్టల్ రెడీ. దుబ్బకురా. ఎస్. సో ఇదన్నమాట మన పోర్టల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని లిట్ చేద్దాం. చూసిర్రా, అది 1 minute 24 seconds పట్టింది. సో మళ్ళీ మనం బయటకు వచ్చేసి ఇప్పుడు ఫార్ట్రెస్ దగ్గరికి వెళ్ళాలి. ఇది పార్కోర్ చేయాలబ్బా, నాకు పార్కోర్ రాదు, పార్కోర్లో వీక్. సో ఓకే, స్టార్ట్. నిదానంగా వెళ్దాం, ఎందుకు చెప్పండి రిస్క్ మళ్ళా. అమ్మయ్యా. సో వీటికైతే వచ్చేసాం. ఇప్పుడు ఏంట్రా ఇది, ఏంటో ఉంది ఈడ, ఏమోనండి మనకి. మనం అక్కడికి వెళ్తే అక్కడ ఆడ పొట్టలు కనిపిస్తుందా. సో ఇక్కడ ఎండు కూడా ఉందా, ఓకే ఫైన్. కానీ ఇప్పుడు మనం పోవాల్సింది అయితే నెదర్కి. చాలా భయంగా ఉంది చేసేందుకు. సో పైకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. గెస్ ఫైనలీ సాధించానమాట. నాకు రాని పార్కోర్లో అయితే నేను మాస్టర్ చేసి పైకి వచ్చాను. రిస్క్ వద్దు గైస్, జంప్ చేద్దాం అనుకున్నా. ఎందుకు చెప్పండి, పడితే మళ్ళీ డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. మళ్ళీ ఆ పోర్టల్ నుంచి అక్కడికి పోతాం, మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకు చెప్పండి, మనకి వచ్చింది ప్రశాంతంగా ఇది కంప్లీట్ చేసుకొని వాటికి వెళ్ళిపోదాం. అక్కడికి పోతే ఇంకా అయిపోతుంది. సో ఫార్ట్రెస్ అయితే జనరేట్ అవుతుంది. ఇది మీరు కూడా ఆడొచ్చు, మార్కెట్ ప్లేస్లో ఉంటుంది, బై చేయాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రీ అనమాట, జస్ట్ ఫర్ ప్రాక్టీస్ కాబట్టి. ఆబ్జెక్టివ్ మనకి ఏది ఇచ్చిండు వీడు, స్పానర్. ఇదేందా సాగండి. అదే ఇప్పుడు నువ్వు నన్ను ఏం పీకలేవురా. వచ్చేసింది. సచ్చిన షిట్. అయినా ఏం కాదండి, మనం ఇక్కడే వస్తాం మళ్ళీ కూడా.
ఎస్, నాకు టైం ఏం లేదు గైస్. వాడు ఏమైందిరా? గైస్ తమాషాలు చేయట్లేదు కదా వీడు. మళ్ళీ ఆయన ఫస్ట్ నుంచి పోవాలి అక్కడ. అరే ఏంట్రా ఇది? అరే మోసం రా. సరే గైస్ ఒకసారి సరదాగా ఎండుకు వెళ్ళొద్దామా? బాస్టన్ గైస్ ఇది చాలా తేడాగా ఉందన్నమాట, నాకు అర్థం కావట్లేదు. ఓ ఓ జస్ట్ మిస్. ఇప్పుడన్నా వస్తుందా ఇది? అమ్మయ్యా గ్యాస్ వస్తుంది. లోపలికి వెళ్ళిపోయి మనం ఈసారి మాత్రం బాగా పకడ్బందీగా ప్లాన్ చేయాలి. మైక్ వెంటనే కబర్షన్ తీసుకో. కప్పే దీన్ని. అమ్మయ్యా సాయిరామ్. గైస్ ఇక్కడ బ్రైట్నెస్ చాలా తక్కువ ఉంది, పెంచుదామాగండి. ఎస్ ఇప్పుడైతే మనకి సూపర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వాడు మనల్ని ఏం పీక్లేడు అనమాట. ఇక్కడ నుంచి వాడిని వేసేద్దాం. వాడు మనల్ని అటాక్ చెయ్యలేడు అండ్ మనకి ఎక్స్పీ కూడా వస్తుంది. రండి తొందరగా దీన్ని బ్రేక్ చేద్దాం. అందుకే ఇంతవరకు మనము నెదర్ పోర్టల్కి రెడీ చేసుకున్నాం అన్నమాట, బిల్డ్ చేయడానికి ఏరియా. ఇక్కడ టైంని పట్టించుకోవద్దండి, నాకు ఆడడానికి రాదు కాబట్టి. సో ఎలా ఉంటుంది అప్పుడు నెదర్ పోర్టల్? గైస్ ఒక్క నిమిషం కనుక్కుంటాను. గైస్ చచ్చిపోయినాను గైస్, ఎందుకంటే ఒక ఆబ్సిడియన్ వేస్ట్ అయిపోయింది, ఇంకా కట్టడానికి కాదని అర్థమైపోయి చచ్చిపోయాను. సో లోపలికి వెళ్ళినాక మిమ్మల్ని కలుస్తాను ఇప్పుడు. టిల్ దెన్ బాయ్ బాయ్ గైస్. నేనైతే అంతా చెక్ చేసుకున్నాను, మరీ వచ్చేసాను కూడా ఇటుకి. సో ఇక్కడ 2 ఆబ్సిడియన్ అండ్ మళ్ళీ ఇక్కడ ఒకటి. కరెక్టే కదా? 2 తర్వాత ఇక్కడ ఇంకొక ఆబ్సిడియన్, దీనిపైకి ఎక్కుదాం. మొత్తం ఇలాగన్నీ 1 2 3 పెట్టాలి ఇట్లా. 1 2 3 ఎస్. ఓకే షాట్కి వచ్చేసాను. గ్యాస్ ఉందంటే నేను వేస్తుంది. లక్కీగా ఎవరు లేరడా. ఇలాంటి నేను రాడ్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాను. వేసిందే ఇప్పుడు వేయలేవుగా. గ్యాస్ వచ్చిన తర్వాత చూసుకుందాం. అంతవరకు మనం ఇదైతే కంప్లీట్ చేసేద్దాం. అండ్ మరలా పైన ఒక 2 ఎస్ అన్ని మిగతావన్నీ ఇక్కడ ఫిల్ చేసేద్దాం. ఎస్ గైస్ నా పోర్టల్ రెడీ అయిపోయింది. దీన్ని చంపేస్తాను.
చూసిర్రా, హాఫ్ హార్ట్ ఉంది, హాఫ్ హార్ట్తో బతికిన. ఏం టార్చర్ పెడతాయి ఇవి లిటరల్లీ. మళ్ళీ పైకి టైం అయిపోతుంది అబ్బా. ఫైర్ రెసిస్టెన్స్ ఊరికే వేస్ట్ చేసుకున్నా. బ్రేక్ చేస్తే మరీ వస్తాయేమో. రాయి చూసుకున్నాను. కేస్ పోర్టల్ యాక్టివేట్ చేసినాను, దీంతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకు. ఏం చేద్దామంటారు? అదే ఎసిట్ వైపు నుంచి ఒక వే క్రియేట్ చేసుకొని దీనిలో వేసిద్దాం. స్వాడ్ లేదబ్బా. గైస్ చచ్చిపోయినా గైస్. సో నేను ఈ లెవెల్ కంప్లీట్ చేసిన తర్వాత మీ దగ్గరకు వస్తాను. ఐ మీన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తాను. కేసు ఇది ఈరోజుకి అయ్యేట్లేదు. సో వీలైతే ఒకవేళ మీరు సపోర్ట్ చేస్తే కనుక పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. బికాజ్ ఇప్పటికే 4 సార్లు చచ్చిపోయాను ఇక్కడ. అయినా కూడా నా వల్ల కావట్లేదు, ఎందుకంటే ఆబ్సిడియన్స్ అది ఒక్కసారి కన్ఫ్యూజ్ అయిపోయి పక్క పాడిస్తున్నాను. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ఆ బ్లేజ్లు ఏవైతే ఉన్నాయో కొన్ని రాడ్స్ డ్రాప్ చేయట్లేదు. అవి చంపేతలకి నా దగ్గర స్వాడ్ అయిపోతుంది, పగిలిపోతుంది స్వాడ్. సో అది ఒక ప్రాబ్లం ఉంది. సో ఈరోజుకైతే ఇదే గైస్ వీడియో. ఇప్పటికి చాలా లెంత్ అయిపోతుంది. సో ఇంకా మనకి 2 ఉన్నాయి అన్నమాట, 2 లెవెల్స్ చూపిస్తాను పదండి. ఎట్లానో చచ్చిపోయినాము, అట్లా పోదాం. సో ఇప్పుడు మనము నెదర్ పోర్టల్ అయితే బిల్డ్ చేసాం కదా ఒకటి. దాని తర్వాత ఇంకా మనం 2 చేయాలి, సారీ ఇంకా 3 చేయాలి. చూపిస్తాను ఇప్పుడు. ఒకవేళ మనము బ్లేజ్ని చంపేసామంటే నెక్స్ట్ బ్యాస్టన్కి వెళ్ళాలి. ఇదే అనమాట. అక్కడ కూడా ఒకసారి వెళ్ళి చూపిస్తాను మీకు ఏంటి ఏం కథ అని. అక్కడ గోల్డ్ బ్లాక్స్ కలెక్ట్ చేసి పిక్లిన్స్ గళ్ళతో ట్రేడ్ చేయాలంట. ఇంకా అయిపోతే ఇంకా నెక్స్ట్ ఎండ్. అప్పటికి మనం ఈ స్పీడ్ రన్నింగ్ ఛాలెంజ్లో గెలిచినట్టు. ఒకసారి సరదాగా లోపలికి వెళ్దామా? జనరేటింగ్ బ్యాస్టన్ అంట. నా వల్ల అయితే కాదు చేయడం, చాలా కష్టంగా ఉంది. అయినంత వరకు ట్రై చేస్తాను, లేకపోతే అంతే. మీరు సపోర్ట్ చేయండి, కంప్లీట్ చేసేద్దాం. 3 లెవెల్స్ ఉన్నాయి ఇంకా. ఓకే, నా ఒంటిపైన గోల్డ్ ఉందా? ఫైన్. ఎస్, కొత్త స్కిన్ ఎట్లా ఉంది? డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట MCPDL నుంచి. ఏడో గోల్డ్ బ్లాక్స్ ఉంటాయి అబ్బా. ఏమోనండి, ఇక్కడ చచ్చిపోయి మనం నెక్స్ట్ ఒకసారి ఎండ్ని కూడా చూసొస్తాం ఎలా ఉందని. కేసు ఇప్పుడు ఎండ్ని చూడడానికి వెళ్దాం, ఎండ్ పోర్టల్లోకి. పోర్టల్ ఎక్కడ? ఓ పెద్దది గ్యాస్ ఎండ్ది. ఇవి బ్రేక్ చేయొచ్చా? అన్నీ పడిపోతాయి ఇది ఒకటి బ్రేక్ చేసినామంటే. ఇది ఒక్కటి చూసేసి ఎత్తిపెట్టేద్దాం ఈరోజుకి, ఎందుకంటే మన వల్ల కాదు ఇది. లోడింగ్ ఏరియా అంట, అది లోడ్ అవ్వనియండి. సో వస్తుంది లోడింగ్, ఛాన్సేపు పట్టింది ఇది.
ఏంటి వేసేది? అప్పుడే అటాక్ చేస్తుంది ఇది. పనికి మారిన డ్రాగినాడు. రే రే ఏంట్రా ఇంత స్పీడ్గా? నా హార్ట్స్ పోతాయి. ఓకే, డ్రాగన్ బ్రీత్ ఫైన్. నా వల్ల కాదులేండి. సో ఇది ఈరోజు వీడియో. 15 minutes అయింది, చాలా లాంగ్ అయిపోతుంది. సో ఇప్పటికైతే ఇదే అనమాట. తర్వాత మీరు సపోర్ట్ చేశారంటే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఇంకా 3 levels ఉన్నాయి, కంప్లీట్ చేసేద్దాం. ఒక 2 to 3 parts తీసుకుందాం.